తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన స్టూడియోలో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఉన్నారు. శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు, నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. బంగ్లాదేశ్లో శ్రీ చిన్మయ కృష్ణదాస్ గారి అరెస్ట్ జరిగింది కదమ్మా. అవునండి. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? శ్రీమాత్రే నమః. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ చిన్మయి కృష్ణదాస్ గారి అరెస్ట్ గురించి ఏమని స్పందిస్తున్నారో అని అడిగారు. ఇప్పుడు హిందూ ధర్మంలో హిందువుల్ని చైతన్యం చేస్తున్న సంస్థల్లో ఇస్కాన్ మొదటి స్థానంలో ఉంది. అవునండి. అట్లాంటి గురువుల్ని అరెస్ట్ చేశారు అంటే మన హిందూ ధర్మం మీద ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి అనే దానికి ఒక ఉదాహరణ. వారు అక్కడ మన సనాతన ధర్మ ప్రచారానికి వెళ్ళారు బంగ్లాదేశ్. కానీ ఆయన వారి దేశ జెండాని ఏదో అవమానించారు అని చెప్పి, బంగ్లాదేశ్ యొక్క జెండాని అవమానపరిచారు అని చెప్పి వారి మీద అభియోగం మోపబడింది. ఆ అభియోగము నిజమా కాదా అనే దాని మీద కూడా పరిశీలన జరగకుండానే ఆయన మీద దేశద్రోహి అని ముద్ర వేసి అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయనకి ఆహారం అందించకుండా ఒక బెంచ్ మీద పడుకోబెట్టారు. ఆయన రాత్రి వరకు కూడా ఆయనకి ఎటువంటి ఆహారం కూడా అందించలేదు. అసలు అరెస్ట్ చేసే ముందు ఆయన యొక్క జీవన శైలి ఏంటి అనేది ఎవ్వరూ కూడా పరిశీలనలోకి తీసుకోలేదు. ఆయన దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. అసలు ఆయన మాట్లాడారా లేదా అనేది కూడా ప్రూఫ్ లేదు. అంత మహనీయులు అలాంటి విషయాలు మాట్లాడరు కదమ్మా. మాట్లాడరు. ఆయన దగ్గర ఆయుధాలు కూడా ఏం లేవమ్మా. మాట్లాడారనే దానికి కూడా పరిశీలన కూడా జరగలేదు. ఆయన నిజంగా మాట్లాడారా లేదా అనే దాని మీద కూడా పరిశీలన జరగలేదు. జరగకుండానే ఆయన మీద దేశద్రోహి అని ముద్ర వేసి తీసుకువెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఈ జిహాదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఈయన్ని పెట్టినప్పుడు అసలు ఆయన ఉన్నారా లేదా అనేది కూడా సందేహం కలుగుతోంది. నిజమా అమ్మా? అవునమ్మా. ఆయన ఉన్నారా లేదా అనేది సందేహానికి గురి చేస్తోంది. దీన్ని బట్టి మనం హిందువులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయనని అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కిస్తున్నప్పుడు ఆయన సంకేతం ఇచ్చారు. ఏమనండి? విక్టరీ సింబల్ ఇట్లా అని ఇచ్చారు. అంటే హిందువులు స్టే స్ట్రాంగ్, స్టే టుగెదర్ అని చెప్పి ఆయన మనకి ఒక సందేశం ఇచ్చి వెళ్ళారు. ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న, హిందువులు నిజంగానే సమిష్టిగా ఉన్నారా, ఐకమత్యంగా ఉన్నారా? ఇదే విషయము వేరే దేశంలో హిందువుకి కాకుండా వేరే వాళ్ళకి జరుగుతుంటే ఈ సెక్యులరిజంలో ఉన్న వాళ్ళందరూ ఊరుకుంటారా? ఎందుకు దీని గురించి ఎవ్వరూ స్పందించడం లేదు? హిందూ ధర్మం అంటే అంత చులకనగా ఉందా? ఎందుకు దీని మీద ఎవ్వరూ స్పందించడం లేదు? ఏ ఒక్కరూ కూడా ఈ విషయం గురించి ప్రస్తావించట్లేదు, దీని గురించి స్పందించడం లేదు. ఎందుకని? నన్ను చాలా కలిచివేస్తోంది. ఎందుకు ఎవరు స్పందించడం లేదు? ఎవరైతే ఈ సెక్యులరిజం ముసుగులో ఉన్నారో వాళ్ళు ఎందుకు హిందువులకి ఏదైనా జరుగుతుంటే ఎవ్వరూ స్పందించడం లేదు? సామాన్య మనిషి కూడా కాదు కదమ్మా. కాదు. ఒక గురుస్థానంలో ఉండి ఆయన జీవన శైలి ఎలాంటిదమ్మా? సనాతన ధర్మం గురించి ప్రచారం చేయడం. కృష్ణతత్వం అంటేనే ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వాన్ని ప్రచారం చేస్తున్న మనిషిని దేశద్రోహి అని ముద్ర వేసి వాళ్ళు అరెస్ట్ చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా ఆయన లాయర్ని పెట్టుకుంటే ఆ లాయర్ని క్రూరంగా చంపేసి
ఏంటిదంతా అసలు హిందువుల మీద ఏం జరుగుతోంది? అమ్మ ఇప్పటికైనా హిందువులందరూ ఐక్యం కావాలి. ఎంతసేపు మేము పరిహారాలు చేసుకుంటాము, పూజలు చేసుకుంటాము, చెయ్యాలి మన హిందూ ధర్మం. కానీ పరిహారాలు పూజలు చెయ్యాలి అంటే దేవాలయాలు ఉండాలి. ప్రతి చోట హిందూ దేవాలయాలు కూల్చివేయబడుతున్నాయి. సమిష్టిగా ఐకమత్యంగా హిందువులు ఉండకపోతే ఇంకా చాలా నష్టపోతాము. ప్రతి హిందువు జాగృతం కండి, దీని మీద స్పందించండి. ఎందుకు స్పందించడం లేదు? మన హిందువుని, మన భారతీయుణ్ణి దేశద్రోహం కేసులో అరెస్ట్ చేసినప్పుడు అది నిజమా కాదా అని విచారణ కూడా చేయకుండా అరెస్ట్ చేసినప్పుడు ఎవ్వరు ఎందుకు స్పందించట్లేదు? సెలబ్రిటీలు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మన హిందూ సెలబ్రిటీ స్పందించట్లేదు? అంటే అవసరం లేదా? ఎవరికి హిందూ అనేవాడు ఎవ్వరికీ అవసరం లేదా? ఇప్పుడు ఉన్నట్టుగా అంటే హిందువుల్లో ముందు చెప్పాలంటే చైతన్యం రావట్లేదు అని అనుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా వస్తుందమ్మా హిందువుల్లో చైతన్యం. ఇంకా రావాలి, ఇంకా రావాలి. నేను యూత్కి ఒక్కటే చెప్తున్నాను, మా కొత్తగా పెళ్ళైన దంపతులకి నేను చెప్తున్నాను, మీకు కావాలనుకున్నప్పుడు ఒక్కళ్ళో ఇద్దరో పిల్లల్ని కనండి, మూడో బిడ్డని కానీ మాకు ఇవ్వండి. మేము శివాజీలుగా, ఝాన్సీ లక్ష్ములుగా తయారు చేసి ఇస్తాము. ప్రతి ఇంటికి ఒక శివాజీ కావాలి, ప్రతి ఇంటికి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి. పక్క వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చేరుతున్నారా చూసి ఆ స్కూల్లో చేర్పిస్తున్నాము. వాడికి 2 సంవత్సరాలు ఉన్నాయి, 5 సంవత్సరాలు ఉన్నాయి. ఎంతసేపు భౌతిక విద్యల మీదకే మనసు తప్ప ఎంత సంస్కారంగా ఇంట్లో పిల్లలు పెరుగుతున్నారు అనే దాని మీద తల్లిదండ్రులు ఆలోచించడమే మానేశారు. వాళ్ళకి ధర్మం అంటే ఏంటో చెప్పట్లేదు, సనాతన ధర్మం అంటే ఏంటో వివరించట్లేదు. వస్త్రధారణలో, చేసే పనిలో, ప్రతి పనిలో మన సనాతన ధర్మం కనపడితేనే నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. అప్పుడే హైందవ మతం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి అనేది తెలుస్తుంది. హిందువుల్లో చైతన్యం రానంత కాలం ఇలాగే మనం ఉంటాము. మనము మనకి తెలియకుండానే బానిసలుగా బతుకుతున్నాము. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బానిసలమేనండి. మనం ఎవరేమంటారో అని భయపడుతూ ఉంటాం తప్ప మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలనే ఆలోచన ఎవరికి ఉందండి? నిజమేనండి, ఎవరికి ఉంది? ఎవ్వరికీ ఉండట్లే. యూత్కి ఎంతసేపు సినిమాలు కావాలి, పాటలు కావాలి, లేకపోతేనేమో వాళ్ళ ఒత్తిడి, చదువులు, తల్లిదండ్రులకి అదే కావాలి, ఉద్యోగం చేయాలి, పిల్లలు చెయ్యాలి, స్థిరపడాలి. దాంతోపాటు మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత యువత మీద ఉందా లేదా? ఎందుకు అటు దిశగా తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఆలోచించట్లేదు? భారత మాతని ఎందుకు ఎవ్వరు కనీసం గుర్తు కూడా చేసుకోవట్లేదు? అసలు భారత మాత అనే పదానికి అర్థం తెలుసా? నీ కంట్రీ రాసినప్పుడు భారతదేశం, ఐఎమ్ ఇండియన్ అని రాసిన ఆ ఇండియా గురించి తెలుసుకోవాలా వద్దా? ఒక ఇండియన్ మాంక్ ని, ఒక ఇండియాలో ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్రత్యేకమైన విలువలున్న ఒక మాంక్ ని తీసుకువెళ్ళి బంగ్లాదేశ్లో అరెస్ట్ చేస్తే ఇంతవరకు యూత్ ఎందుకు స్పందించట్లేదు? ఏం కావాలి యూత్కి? ఎంతసేపు సినిమాలు, షికార్లు, ప్రేమలు, ఇంతే కావాలా? ఇవే కావాలా? యూత్ చైతన్యం కండి. హిందువుల్లో ఉన్న, హిందూ ధర్మంలో ఉన్న యూత్ అంతా కూడా చైతన్యం కండి. హిందూ ధర్మం గురించి తెలుసుకోండి, సనాతన ధర్మం గురించి పోరాటం చేయండి. ప్రతి ఒక్కరూ వీర శివాజీలా తయారవ్వండి. వీర శివాజీ అంటే ఏ ఒక్కరు కత్తిపట్టి వెళ్ళక్కర్లేదండి. అవసరమైతే కత్తి తీసి నరికేలా కూడా తయారవ్వండి. ప్రతి ఒక్కళ్ళు శంకరాచార్యుల కింద తయారవ్వండి. ఇప్పుడు మా పిల్లలు సన్యాసాశ్రమం బ్రహ్మచారిగా పెళ్ళి అవ్వట్లేదు వీళ్ళకి అంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఎందుకమ్మా భయపడ్డాం? సనాతన ధర్మం వైపు అడుగులు వేయించండి, ఒక శంకరాచార్యులా తీర్చిదిద్దండి. నేను అదే చెప్తున్నాను. కొత్తగా పెళ్ళైన నవదంపతులకి మీరు ఎంతమందిని కావాలనుకుంటున్నారో, ఒకళ్ళ ఇద్దరా మీ ఇష్టం కానండి. ఇంకో బిడ్డని కానీ మాకు ఇవ్వండి. మేము వీర శివాజీలుగా, ఝాన్సీ లక్ష్మీబాయిలా మేము తీర్చిదిద్దుతాం. అంటే ఈనాటి సమాజము వాళ్ళ బిడ్డల్ని అమెరికాల వైపు, సప్త సముద్రాలు దాటించాలని చూస్తున్నారు, కానీ హిందూ మతం గురించి ఉంచాలని ఎవరు అభిప్రాయపడతలేదు కదా. నేను దీన్ని మీకు ఒక విషయం చెప్తానమ్మా దీని మీద. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ దేశం వెళ్ళినా నువ్వు హిందువు అని నువ్వు గుర్తుంచుకో, వాళ్ళకి గుర్తొచ్చేలా చెయ్యి. అది ఎలా తెలుస్తుంది? నువ్వు నీలో ఫస్ట్ ఉండాలి. నీ సనాతన ధర్మం గురించి నువ్వు తెలుసుకోవాలనే తపన ఉండాలి.
ఒక వీర సావర్కర్ గురించి తెలుసుకోండి, ఒక భగత్ సింగ్ గురించి తెలుసుకోండి, ఒక ఝాన్సీ లక్ష్మి గురించి తెలుసుకోండి, ఒక శంకరాచార్యుల గురించి తెలుసుకోండి, ఒక రామానుజాచార్యుల గురించి తెలుసుకోండి. మన చరిత్రను చదవండి, రామాయణం చదవండి, భారతం చదవండి, భారత పంచమవేదం ఎందుకైందో తల్లిదండ్రులు తెలుసుకోండి, పిల్లలకి చెప్పండి. ఇవన్నీ ఉన్నప్పుడు నీ దేశానికి ఏమన్నా నష్టం వస్తున్నప్పుడు, నీ ధర్మానికి నష్టం వస్తున్నప్పుడు ప్రతి యువత స్పందిస్తారు. ఇది తల్లిదండ్రులు తప్ప, యువత తప్ప? తల్లిదండ్రులదే తప్పు. సనాతన ధర్మం గురించి చెప్పట్లేదు. ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి కృష్ణదాస్ గారి అరెస్ట్ మీద స్పందించండి. సెక్యులరిజం నుంచి బయటికి రండి. చాలా నష్టపోతున్నాం. హిందువులారా ఐక్యం కండి, ఐకమత్యంగా ఉండండి. హిందూ ధర్మం అంటే పూజలు వ్రతాలే కాదు, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఇది తెలుసుకోండి అమ్మ. తవ్వకాల్లో ఎక్కడ తవ్వినా కూడా 500 సంవత్సరాల క్రితం, 600 సంవత్సరాల క్రితం శివలింగాలు, విగ్రహాలు బయటపడ్డాయి తప్ప ఎక్కడ చర్చిలు, మసీదులు బయటపడలేదు. అవునండి. ఇది తెలుసుకోండి యువత. మన ధర్మం సనాతన ధర్మం, మన భారత ధర్మం సనాతన ధర్మం. ఈ కృష్ణదాస్ గారి యొక్క అరెస్ట్ మీద ప్రతి హిందువు స్పందించండి. ఈ విషయంలోనే కనీసం ఐకమత్యంగా ఉండండి. మన భారతమాత గొప్పదనాన్ని తెలియచేయండి. మీ పిల్లలకి ఇక ముందైనా చెప్పండి. ఆదివారం వస్తే సినిమా చూపించడం కాదు, ఒక 15 నిమిషాలు కనీసం మన హిందూ ధర్మం గురించి చెప్పండి. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి అదను చూచి కాటు వేయ చూస్తున్నవి. ఇంత ప్రమాదంలో ఉన్నాం మనం. నలుదిక్కుల నుంచి మన భారతమాత మీద ఏదో ఒకలా నష్టం చేయాలనే ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. హిందువులారా చైతన్యం కండి. అమ్మ శ్రీమూర్తులు మీ ఇల్లు బాగుండాలని పరిహారం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అలాగే మన దేశం బాగుండాలని కూడా మీరు శ్రమించండి. ఒక జిజియాబాయి కింద తయారవ్వండి. ఇదే నేను ఇస్తున్న పిలుపు. ప్రతి ఇంటి నుంచి ఈ కృష్ణదాస్ గారి మీద జరిగిన ఘటన గురించి స్పందించండి, చైతన్యం కండి. ఆయన రిలీజ్ అయ్యే వరకు కూడా యూనిటీగా దాని గురించి పోరాడండి. శ్రీమాత్రే నమః.